హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మసాలా మస్తీ కిచెన్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చీజ్ బాల్స్ తయారీ విధానం చూద్దామా? మరి కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్, మొజరెల్లా చీజ్, మక్క చుడువ కార్న్ఫ్లెక్స్, క్యాప్సికమ్, ఆలు, ఉప్పు, మిరం, కొద్దిగా మైదా పిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో, కొద్దిగా ఉల్లికూర. తయారీ విధానం చూద్దామా? మరి ముందుగా ఆలూని ఇలా కట్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఆలూని ఇలా కట్ చేసి ఉడికించుకోవడం వల్ల మనం ఈజీగా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు, బాగా ఉడుకుతాయి. ఆలు మునిగేంత వాటర్ వేసుకొని కుక్కర్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని తర్వాత పీల్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని మక్క చుడువ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ పొడి పొడిగా అయ్యేలా చేసుకోవాలి. ఇలా మక్క చుడువ కూడా యూజ్ చేసుకోవచ్చు, దీనివల్ల క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో ఉడికిన ఆలు పీల్ చేసిన వాటిని వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసుకోవాలి. కొన్ని క్యాప్సికమ్, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా కారం, ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా మైదా పిండి వేసి బాగా స్మాష్ చేస్తూ అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇది నేను మొజరెల్లా చీజ్ తీసుకున్నానండి. ఇది సాల్టెడ్ చీజ్, సో అందుకే నేను ఇక్కడ ఉప్పు తక్కువగా వేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ చీజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. చీజ్ని గ్రేట్ చేసి వేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి లిక్విడ్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మనం బాల్స్ చేసుకున్నాక కోటింగ్ ఇవ్వడానికి తయారు చేసి పెట్టుకోవాలండి. ఇలా నార్మల్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు మిక్స్చర్ని ఇలా బాల్స్లా చేసుకోవాలి. చూసారా, అంటుకోకుండా నార్మల్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇలా చీజ్ని స్టఫ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చీజ్ క్యూబ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. చీజ్ క్యూబ్స్ వల్ల ఇంకా బాగా వస్తాయి. ఇలా మొత్తాన్ని క్లోజ్ చేసి బాల్గా చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న లిక్విడ్లో డిప్ చేసుకోవాలి. దీన్ని మనం క్రంచ్ చేసి పెట్టుకున్న మక్క చుడువాలో వేసి మక్క చుడువ మొత్తం అంటుకునేలా చూసుకోండి. ఇలా అన్ని వైపులా కోటింగ్ ఈక్వల్గా వచ్చేలా చూసుకోండి. ఇలా టీ టైమ్ స్నాక్స్లో ఈవినింగ్ ఇలా చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడివేడిగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా మిగిలిన బాల్స్ని కూడా చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాల్స్ని వేయగానే కదిలించకూడదు. అవి షేప్ చేంజ్ అవ్వడం కానీ మక్క చుడువ ఊడిపోవడం కానీ అవుతుంది. సో ఒక 2-3 మినిట్స్ తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ రొటేట్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అన్ని సైడ్స్ బాగా ఫ్రై అయ్యాక ఇలా స్ట్రెయిన్ చేసి టిష్యూ పేపర్ వేసుకున్న ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి.
ఇలాగే మిగతా చీజ్ బాల్స్ అన్నింటినీ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అంతే, ఈజీ అండ్ టేస్టీ క్రంచీ స్వీట్ కార్న్ చీజ్ balls ready. Please like, share, subscribe my channel.